హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయినా ఇంకా పైన క్రిస్పీగా కొంచెం లోపల సాఫ్ట్గా ఉండే శనగపిండి మునగాకు బోండాలు అయితే చూద్దాము. పిల్లలు చాలా వరకు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, సో అలాంటి టైంలో ఇలా ఒకసారి చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. దీనికి కావాల్సినవి కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, ఇంకా లేతగా ఉంటుంది కదండి మునగాకు, అదైతే తీసుకోండి. ఇంకా మనం ఈ మునగాకు ప్లేస్లో కొంచెం మెంతి కూర, పాలకూరాకు అలా ఏదైనా వేసి చేసి ఇచ్చచ్చు పిల్లలకి, చాలా బాగుంటాయి. ఇంకా మనం ఈ పిండిని పకోడా పిండికి లాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. కొంచెం సరిపడా సాల్టు. నేను ఈ కప్పుతో 2 కప్పులు అయితే తీసుకున్నానండి శనగపిండి. బియ్యం పిండి అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ శనగపిండి మాత్రమే వేశాను. కొంచెం వాటర్ అయితే ఎక్కువే పడతాయి. కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి బోండాలకి. కొంచెం వంట సోడా అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు వేడిగా కాగిన ఆయిల్లో మనం బోండాలు వేసేటప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటాయి కింద. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. ఇది కాల్చినప్పుడు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంట. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతాయి. వేసిన వెంటనే కాకుండా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఇవి టర్న్ చేసుకోవాలి. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలకు కూడా హెల్దీ స్నాక్స్ చాలా ఇష్టపడతారు ఇలా చేసి ఇచ్చామంటే. బోండాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.